మీ తాత పేరు ఏంటి? పురుషోత్తమరావు అంటారు కానీ ఆయన పుండాది పంతులు అనిపిస్తారు. మీ నాన్నగారి పేరు? రామారావు. మీ అమ్మ పేరు? రాంబాయి. మీ పేరేంటి? నా పేరు హరిప్రియ. మీకు ఎంతమంది అన్నదమ్ములు? నలుగురు. పేర్లు చెప్పండి. రాజేశ్వరరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, కిషన్ రావు. మీ ఆడవాళ్ళు ఎంతమంది? భీమక్క, నేను. మీ పేరేంటి? హరిప్రియ. హరిప్రియ. మీరు ఏ ఊర్లో ఉంటారు? మేము ఎప్పుడు చెప్పు. ఇప్పుడు మేము సుందీళ్ళలో. మీకు ఏ సంవత్సరంలో పెళ్ళయింది? 18 సంవత్సరం తెలియదురా. ఏ వయస్సులో? 18 ఏళ్ళ 18 సంవత్సరం. మీరు 18. మీరు ఎంతవరకు చదువుకున్నారు? 4. ఎంతవరకు చదువుకున్నారు? 4. ఏ స్కూల్లో చదువుకున్నారు? ఇక్కడే గోపాలరావు నుంచి ముందర. అదే స్కూల్? మరాఠీ స్కూల్. మరాఠీ స్కూలా? అప్పుడు ఏం చెప్తుండే మీకు స్కూల్లో? మాకు తెలుగు చెప్పుదు, పద్యాలు చెప్పుదు, మాకు డ్రీడు ఆడితురు, డ్రామా చెప్పుదురు, పాఠాలు చెప్పుదురు, డ్రామా చెప్తారు. ఒక పద్యం చెప్పండి మీరు అప్పుడు చదువుకున్నాయి. ఏం పద్యం చెప్పాలి? ఏదన్నా మీ స్కూల్లో పద్యం. మా ఊళ్ళో మాకు ఇది గాంధీ మహాత్ముడు పాడండి. పాడండి ఏదో ఒకటి. గాంధీ మహాత్ముడు పోయినప్పుడు నేను 12 అప్పుడు 10 సంవత్సరాల కరెక్ట్. అప్పుడు ఆ పాట అప్పుడు ఏం చెప్పారు మీకు? నాకు ఆ పాట చెప్పాను గాంధీ మహాత్ముడు. చెప్పండి ఏం పాట? ఇప్పుడు వాళ్ళు కొంచెం చెప్పండి. కొంచెం అది పాడతారా ఇప్పుడు? दुख में भारत में हाँ तुम चले वो का गांधी मारे, मोदी भारत में किसके सारे। दुख में भारत में हाँ तुम चले वो कहाँ गांधी मारे, भूमि भारत में किसके सारे। तेरा मंदम में संस्थान सारा हो गया संग समाए सारा। पहले सर को झुका बादू पीसो लूटा गांधी मारे, वो भी भारत में किसके सारे। दुख में भारत में हाँ तुम चले वो कहाँ गांधी मारे, वो भी भारत में किसके सारे. చెప్పిండ్రు బడిలో చదువుకున్నప్పుడు. గాంధీ పోయినప్పుడు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలంటే ఇప్పుడు 75 ఏళ్ళు అవుతుంది. గాంధీ 75 ఏళ్ళు. మీ చిన్నప్పుడు ఆస్వాదం ఎట్లా ఉండే? ఎంత ఉండే గట్లనే కొంచెం ఎట్లా ఉండే? రేకులతో ఉండే. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అందరూ బిల్డింగులు అయినాయి, మంచిగా పెద్దగా అయింది. మీ ఇంటికి చుట్టాలు వస్తుండే అప్పుడు? మస్తు. రోజు అన్నదానమే. ఎంతమంది? తాత ఇది రామరావు తాత తహసీల్దార్ చేసిండు. మా తండ్రి తహసీల్దారు. ఎంతమంది రోజు భోజనాలు చేస్తుండే? రోజు మంచిగా 10 మంది. అన్నదానం ఎప్పటి. మీ చిన్నప్పుడు మంచిగా జరిగింది అనమాట మీ బాల్యం? మంచిగా జరిగింది అన్నదానం. అన్నదానం జరిగింది మంచిగా. ఇంటి చుట్టూ పందిర్లు, ఇట్లా కంటతోని ఇట్లా పందిర్లు వేసేది. తడకలు వేసిన మీద చల్లగా మీద అరుగు, కింద అరుగు. అప్పుడు మస్తు ఉండే మా ఇల్లు, మా తండ్రి ఇల్లు బాగా ఉండే. మీకు ఆస్తులు బాగానే ఉండేనా? బాగా ఉండే. 100 తులాల బంగారం ఎరికేనా? 200 తులాల వెండి. గంత బంగారం గంత వెండి ఉంటాయి. మహాలక్ష్ములు అయితే అదంతా తెచ్చి అక్కడ ముందర పెడుతుంది అమ్మవాళ్ళకు. నేను చూసేది. అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా, మీ నానంటే ఎక్కువ ఇష్టమా? ఇక అమ్మనే. నానంత అలవాటు లేదు. 10 ఏళ్ళకే 10 సంవత్సరాలకి ఏమంతా ఏర్పాటు ఉంటుంది. అమ్మనే ఎక్కువ. 10 సంవత్సరాలకు నాన్న. మీకు చిన్నతనం మంచిగా అనిపించిందా? ఆస్వాదలో మంచిగా అనిపించింది. అటు పోయి పిల్లలు పట్టుకుని ఇంట్లో
బతుకమ్మలాడు ఇక ఇక ఇక్కడ రామాయమ్మ పడేరు గారి ఇల్లు ఇక్కడే అన్ని జరుగుతుంది మాకు. మీ చిన్నప్పటి దోస్తుల పేర్లు చెప్పండి. దోస్తుల పేర్ల ఇక ఈ దోస్తులు కొలబాగా బాబు బిడ్డ సుశీల, ఇది తాటిపల్లి బాబు బిడ్డ ప్రమీల, ఇది ఇది ఇక్కడ విట్టలు వాళ్ళు అందరూ బాగా మంది దోస్తులు. ప్రేమల బాగా మంది ఉండే ఇక దోస్తులు. అది ఓగ్యశీల వడ్డ ఓగ్యశీల ఉండే వాళ్ళు. అప్పటి ప్రేమలు ఇప్పటి ప్రేమలు ఎట్లా అనిపిస్తున్నాయి? అప్పటి ప్రేమనే మంచిగా ఉండేరా. ప్రేమ బాగా విడవకపోదు. ఇప్పుడు ప్రేమలు బాగా తక్కువైనాయి. అప్పటి ప్రేమలు ఉండే బాగా. ఇప్పుడు లేవు.